విష్ణు సహస్రనామం. ఇది తెలియని వారంటూ ఉండరు, వినని వారంటూ ఉండరు. మరి భీష్ముడు హంసశయ్యపై ఉండి విష్ణు సహస్రనామాన్ని చెప్పాడు. మరి దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, విశిష్టత ఏంటి, అది అసలు పిల్లలకి ఎందుకు నేర్పించాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనము విందాము. విష్ణు సహస్రనామము ఈరోజు నుంచి నేర్చుకుందాము. మీరు అడగచ్చు, శ్రీరామ రామ రామే చదువుకుంటే విష్ణు సహస్రనామం వచ్చినట్టే, అంటే చదివినట్టే అని చెప్పారు కదా, అవునా? మరి అదే చదువుకోవచ్చు కదా మేడం, మరి విష్ణు సహస్రనామం మొత్తం చదవడం ఎందుకు, రోజు నేను శ్రీరామ రామ రామే అయితే చదువుకుంటాను అని మీరు అడగచ్చు. కరెక్టే. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు లెట్సే టైం లేదు, మీరు రోజు పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోతున్నారు, పొద్దున్నే మీ మమ్మీకి టైం లేదనుకోండి, ఎప్పుడైనా పెరుగన్నం టైం లేదు, కూర పప్పు అవన్నీ చేయడానికి టైం లేదు, ఏదైనా ఏం చేస్తారు, కంగారుగా ఏదైనా పెరుగన్నం పెట్టేసి ఇచ్చేసారు అనుకుందాం, ఓకేనా? అలా రోజు పెడితే తింటారా మీరు? రోజు పెరుగన్నమే బాక్స్లో పెట్టి పంపించారనుకోండి, మీకు ఏమనిపిస్తుంది? అబ్బా ఏంటమ్మా రోజు పెరుగన్నం పెడుతున్నావు, కానీ పెరుగన్నం తిన్నా కడుపు నిండుతుంది, కానీ ప్రతిరోజు పెరుగన్నమే పెడితే విసుగు కదా, తినాలనిపించదు. కానీ అదే శని ఆది వచ్చింది, టైం ఉంది, లేదు మమ్మీకి టైం ఉంది, పొద్దున్నే మీకు ఏ ఫ్రైడ్ రైసో లేకపోతే మీకు నచ్చింది ఏదో ఒకటి టమాటా రైసో లేకపోతే సంథింగ్ కూర చేయడమో పప్పు చేయడమో ఏదో ఒకటి చేసి పంపించారనుకోండి, మీరు తినేది ఇష్టంగా తింటారు, అవునా? అట్లానే ఏదైనా సరే దేవుడి విషయంలో ప్రతిదానికి ప్రత్యామ్నాయం ఉంటుంది. అంటే ఇది చెయ్యలేకపోతే ఇది చెయ్యండి, ఇది మీకు అంత టైం లేకపోతే ఇలా చెయ్యండి అని చెప్తారు. అది ఎప్పుడు, ఇంకా మీకు టైం లేదు కుదరదు అన్నప్పుడు మాత్రమే. అంతేగాని రోజు నేను అదే చేస్తానంటే కరెక్ట్ కాదు. మీరు అనొచ్చు, నాకు రోజు స్కూల్కి వెళ్ళే టైం ఉంటుంది కదా, మరి నేను చదువుకోవడం వల్ల ఉపయోగం ఏముంది, నేను అంత టైం లేదు నాకు చదువుకోవడానికి ఉండదు ఓకే, కానీ శని ఆది అన్న టైం ఉంటుంది కదా, ఆదివారం అన్న టైం ఉంటుంది కదా, అప్పుడు మీరు కనీసం వచ్చిన శ్లోకాలన్నీ కూడా మీరు ఒకసారి మననం చేసుకోవాలి ఇన్ని నేర్చుకున్నప్పుడు, ఓకేనా? ఇప్పుడు విష్ణు సహస్రనామం కూడా అంతే. ఇప్పుడు ఇన్ని శ్లోకాలు నేర్చుకోవడం వల్ల యూజ్ ఏంటి? ఆల్రెడీ భగవద్గీత నేర్చుకుంటున్నాం కదా, మళ్ళీ విష్ణు సహస్రనామం, ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు మనం గుడిలోకి వెళ్తున్నాం నాన్న, గుడిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎందుకు గుడికి వెళ్ళాలి? ఇప్పుడు మన ఇంట్లోనే ఒక చిన్న దేవుడి గది ఉంటుంది, మనం రోజు అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటున్నాము, ఒక అగరబత్తి వెలిగించుకుంటున్నాము, మరి గుడికే ఎందుకు వెళ్ళాలి? ఎందుకంటే గుడిలో ఎప్పుడు దేవుడి యొక్క శ్లోకాలు కానీ పూజలు కానీ లేకపోతే అవి చేసే అష్టోత్తరాలు అవన్నీ కూడా ఎప్పుడు దేవుడి వల్ల చాంటింగ్, అంటే ఏంటి, దేవుడి స్మరణ అక్కడ జరుగుతూ ఉంటుంది, అవునా? ఎప్పుడు నిత్యంగా పొద్దున సాయంత్రం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. జరిగినప్పుడు ఏమవుతుంది, మీరు వెళ్ళినప్పుడు మీలో ఒక పాజిటివ్ ఎనర్జీ మీలో వస్తుంది, అవునా? సో అలానే మనం ఇన్ని శ్లోకాలు ఎప్పటికప్పుడు మనం చదువుకుంటూ ఉంటే ఏంటంటే మనకి తెలియకుండానే మనలో ఉన్న నెగిటివ్నెస్ పోయి పాజిటివ్ ఎనర్జీ మనలో వస్తూ ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ అంటే ఏంటి, మనకేమి శక్తులు వచ్చేవు, ఏదో మ్యాజిక్లు చేసేయడానికి మనకేం శక్తులు రావు, అది కాదు పాజిటివ్ ఎనర్జీ అంటే. అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనం దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఏదైనా వచ్చినా సరే మనం భయపడకుండా ఎలా ఉండాలి, ఓకేనా? మనం ఏదైనా చేయాలనుకుంటే పట్టుదలగా ఎలా చేయాలి, 10 మంది వద్దు వద్దు అన్నా సరే మనం ఏదైనా చేస్తున్నప్పుడు లేదు నేను ఇది చేయగలనని మీరు పట్టుదలగా ఎలా ఉండాలి, ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ నేర్చుకోవడానికి మన దగ్గరికి వచ్చినప్పుడు మనం దాన్ని చేయకుండా బయటికి ఎలా నెట్టాలి, ఇవన్నీ కూడా మనము ఇలాంటి శ్లోకాలు దేవుడి మీద రోజుకి కాసేపు కనీసం ఒక 5-6 శ్లోకాలన్నా దేవుడు చదువుకుంటే మీకు ఆ శక్తి అనేది మీలో ఉంటుంది, ఓకేనా? సో ఇన్ని నేర్చుకుంటే కొన్నైనా గుర్తుంటాయిగా, అందుకని మనము నేర్చుకోవడం, అర్థమైందా? సో ఇప్పుడు విష్ణు సహస్రనామం అసలు ఎవరు చెప్పారు? విష్ణు సహస్రనామం కూడా
మహాభారతంలో చెప్పిందే. ఎవరు చెప్పారు? వ్యాసుడు కాదు, భీష్ముడు. ఓకేనా? భీష్ముడు కురుక్షేత్ర యుద్ధంలో మొత్తం అయిపోయాక ఆయన, ఇప్పుడు జస్ట్ చెప్తున్నాను, ఆయన ఏంటంటే ఆయనకు ఒక వరం ఉంది కదా, ఏంటది? ఎప్పుడు ఆయనకు చనిపోవాలనిపిస్తే అప్పుడే చనిపోతాడు. ఆయనకు ఆ వరం ఇచ్చాడు కదా వాళ్ళ నాన్న, స్వచ్ఛంద మరణం. ఆయన ఇంకా ఈ కురుక్షేత్ర యుద్ధం మొత్తం అయిపోయాక అందరూ చనిపోతారు, ఆయన ఒక్కడే ఉంటాడు. అప్పుడు ఆయన ఎన్నో తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ పోవాలి అని చెప్పేసి ఒక ముళ్ళ పాన్పు మీద పడుకుంటాడు ఆయన. అప్పుడు ఇంకా ఆయన చనిపోతున్నాడు అనుకున్న టైంలో ఆయన ఆ కృష్ణుడు గూర్చి, అంటే విష్ణుమూర్తి గూర్చి 1000 నామాలతో ఆయన్ని స్తుతిస్తాడనమాట. అదే విష్ణు సహస్రనామం. భీష్ముడు రచించిన, అంటే భీష్ముడు చెప్పింది ఈ విష్ణు సహస్రనామం. ఓకేనా? విన్నారు కదండి. వచ్చే వీడియోస్లో పిల్లలతో పాటు మనం కూడా ప్రతి శ్లోకాన్ని నేర్చుకుందాము, వాటి యొక్క అర్థాన్ని కూడా మనము తెలుసుకుందాము.